Yo, welcome back to the channel Swagaraja, myself Jayvardhan. Yo, ఫన్నీ మీమ్స్ చూస్తున్నాం ఈ రోజు కూడా అంటే ఫ్యూ వీక్స్ నుంచి ఓన్లీ ఫన్నీ మీమ్సే వస్తున్నాయి. అంటే సపరేట్ గా రీల్స్ పైన గానీ ఆర్ ఎల్స్ ఫుడ్ మీద గానీ అట్లాంటివి ఏం వస్తలేవు. బట్ ఎస్ ఏది చేసినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ నా వీడియోలు చూస్తూ జస్ట్ అలా ఒక స్మైల్ వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్స్ పెరగడం వల్ల పెళ్లిళ్ళు అవుతాయి. Sorry. Where is joke? Let us go. Before haircut. బుద్ధిమంతుడు బోల్తే. బట్ అది మనకు నచ్చదు, మన పేరెంట్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళు మనల్ని అలానే చూడాలనుకుంటారు కదా, బుద్ధిమంతుల్లాగా బెప్పం డిప్ప కటింగ్. మామ్స్ ఫేవరెట్ హెయిర్ కట్. యా మై మెంటల్ స్టేటస్. Bro, order. Okay, thank you. OTP. ఇది చూసాక మీకు మీరే చాలా మంది గుర్తొచ్చుంటారు. బికాజ్ ఎవ్రీవన్ ఇస్ దిస్. నెక్స్ట్ సాంగ్ రాగి దోస, మసాలా దోస, రవ్వ దోస, ఎగ్ దోస. ఒక సాంగ్ ఆ లాస్ట్ కా సౌండ్ ప్రొఫెషనల్ సౌండ్ డిజైనింగ్. మీరు చూస్తే అక్కడ హీరో నాలిక బయటికి తీసి ఊపుతున్నాడు. దానికి కరెక్ట్ సౌండ్ అదే. తప్పదు ఫోన్ పేయా. দুষ্টু কমেন্ট দাও, থাপ্পড় পড়বে রাজা, থাপ্পড় পড়বে রে. అవును తప్పడు ఫోన్ పే, అదేమో కానీ దుష్టు బుష్టు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు అదే ఆ సిచ్యువేషన్ నిజంగా అట్లే ఉంటది. ఏదన్నా అయినప్పుడు ఎవడన్నా వచ్చి దాన్నే గెలుకుతుంటే నీకు లోపల ఏదేదో అవుతుంటది. ఆ టైంలో నువ్వు మాట్లాడకపోతే అది ఇంకా ఏదేదో అవుతుంది. వాడికి గుర్తున్న పదాలన్నీ తవ్వుకొని తెచ్చి మరి ఏదో మాట్లాడితే. నెక్స్ట్ టీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదండి. ఆ రెడ్ ఫేస్ అన్నాడా నిజంగా? నువ్వు సూపర్ రా. టీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ వెనకాల ముగ్గురు ఎక్స్ప్రెషన్ చూడండి. కానీ అదే మాట అన్నాడా లేదా? టీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా. కానీ నిదానంగా ఉంటే ఎరుపు మొహం అన్నట్టే ఉంది. నెక్స్ట్ కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం ఏం చేయిస్తుంటేనా, ఓ రెండు మూరల మండలు చేతికి చుట్టేనా. ఈ ఎల్లరిగానేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే. అబ్బబ్బ కబ్డి అంటూ కూతకు వచ్చేనా. అరే సింక్ లేదేం లేదు, ఏదో పదాలు మాట్లాడినట్టు మాట్లాడుతారు. ఎట్లా బ్రో ఎట్లా? ఎందుకంటే ఆయనే బెటర్ ఉన్నాడు. అప్పుడు యూట్యూబ్ స్టార్ సెన్సేషన్ ఆయన. చూపే బంగారమాయేనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయేనే. యూట్యూబ్ స్టార్ ఆయన వల్ల ఒక రిథమ్ లో ఒక సింక్ లో ఉంటాయి కొద్దిగా. నెక్స్ట్ పేద ప్రజల ప్రక్షాళన పోరాడుతూ నవ్వుతున్నావా? నా పంచి ఎలాగొంటే తెలుసా? అది లైవ్ అయిపోతుంది. పేద ప్రజల ప్రక్షాళన. కానీ ప్రతి ఒక్కరు పే చేస్తుంటారు. క్లాస్ లో ఫ్రెండ్ గారు జోకేస్తాడు, సార్ చూడగలను సడన్ గా యూ హ్యావ్ టు బి క్వైట్. కానీ మీకు నవ్వు వస్తూనే ఉంటది. ఆబ్వియస్లీ ఇంకో పెదాలు కొరకడం ఏదో. నెక్స్ట్ ఎండ్. Copy a la pa. Kali,
అంటే మాటలు కూడా తక్కువ వస్తలేవు కానీ ఈజ్ వైబింగ్. తీసుకెళ్లి సరిగమప్ప చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ లో పడేయండి. నెక్స్ట్ ఏంట్రా ఈ దారుణం. সরতে দিনর সঙ্গে বাকাজে পাজল নেই রে সরতে দিনর সঙ্গে বাকাজে গাজল নেই রে বঞ্জারুনি CCTV. নিয়ম করি রে లైవ్ కెమెరా మరి ఎందుకు అనుకుంటున్నారు? లైవ్ ని రికార్డ్ చేయడానికి. లైవ్ ఆ స్క్రీన్ కాస్ట్ స్క్రీన్ మిర్రరింగ్ ఉంటాయి కానీ బొక్కవి. బ్లూటూత్ ఆఫ్ అయితే పోతుంది, నెట్ ఆఫ్ అయితే పోతుంది. బెస్ట్ పని CCTV. IPL వస్తుంది, మీరు కూడా ఒకటి కొనేయండి. నెక్స్ట్ ఇంకా విమల్ పలుకులలోని కమ్మదనం 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 ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు. అరే 2-3 years చేసిరు కదా షూటింగ్, ఆబ్వియస్లీ ఉంటది కదా ఎవ్రీ డే ఈ స్టైల్ మెయింటైన్ చేసి. నెక్స్ట్ సారీ, పెట్రోల్ ఒక్కడికే ఉంది. పెట్రోల్ ఒక్కడికే ఉంటావేంట్రా నాయన? ఏదో ఒక సాగు చెప్పాలి మరి, నువ్వు ఒప్పుకోవు, ఏం చేయాలి? నా ఒక్కటి కూడా సగం దూరం దాకే ఉంది. నెక్స్ట్ పాపం ప్రొడ్యూసర్స్ ట్రాక్ చేశారండి. అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 hour ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. ఓకే, OTTకి వచ్చే ఒక 5-6 రోజుల ముందు మీరు ఏదో ఒకటి చేసి ఇస్తే ఓకే, గానీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే HD ప్రింట్. ఇప్పుడు OTTకి వచ్చే 5 రోజులు ముందు ఇచ్చినా కూడా అది వాళ్ళకి లాసే. బట్ ఫస్ట్ డేనే HD ప్రింట్ వచ్చేయడం కంటే మనం ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దట్ ఈస్ సో మచ్ బెటర్ ఫర్ ప్రొడ్యూసర్స్ కదా. వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి తీసిందాన్ని. అరే కొత్త సినిమా లింక్ వచ్చింది కదరా, పెట్రా బావా. మానవత్వం ఉందా, బుర్రుందా? సర్లే మనకెందుకు అవన్నీ. నెక్స్ట్ అంతే. ఏందా ఏం మాత్రం ఉంటుందా బండి? చెప్పప్పా, ఏం మాత్రం ఉంటుందా? లచ్చన్నారు ఉంటుందా? ఐస్ క్రీమ్ కింగ్ అయిపోతాడు మనం. జపాన్ కి ఐస్ క్రీమ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. పుష్ప 144p. నెక్స్ట్ ఓకే 1 minute సార్. ఓకే మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. చాలా బాగుంది. ఎక్కడ ప్లేస్ దొరకలే, ఆడనే చేయాలా? అది కూడా మళ్ళీ ఏదో మైకేల్ జాక్సన్ డాన్స్ చేసినట్టు. February 14 రాడ్ సింగిల్ మీ. సేమ్ ఫ్రస్ట్రేషన్ మీ అండ్ మై బాయ్స్. తొందరగా ఇది స్టేటస్ లో షేర్ చేయాలి. నువ్వు సూపర్ రా. Yes bros, I think that's it for today. వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేక్ షూర్ యూ లైక్ ది వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి బికాజ్ ఎంగేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ రోజు కంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.